హై ఫ్రెండ్స్, పోకో F7 సిరీస్ గురించి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ తో పాటు షాకింగ్ న్యూస్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ ఏంటంటే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పోకో F7 సిరీస్ నుంచి ఒక మొబైల్ అయితే ఈ నెలలోనే రాబోతుంది. అఫీషియల్ పోస్టర్స్ అయితే వచ్చాయి, కానీ ఈ వీడియో చేసే టైంకి అఫీషియల్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గుడ్ న్యూస్ లోనే ఒక మాట అన్నాను, మీరు అబ్జర్వ్ చేశారా? ఒకే మొబైల్ వస్తుందని చెప్పేసి. అదే బ్యాడ్ న్యూస్ అండి, పోకో F7 ఒకటే వస్తుంది, అల్ట్రా అయితే రావట్లేదు. ఈ విషయాన్ని అయితే పోకో CEO గారి రీప్లై అయితే ట్విట్టర్ ద్వారా ఇచ్చారు. చాలా మంది పోకో F7 అల్ట్రా అనే ఫ్లాగ్షిప్ మొబైల్ వస్తుంది అని అనుకున్నారు, కానీ ఈసారి అయితే రానట్టే. ఇక షాకింగ్ విషయానికి వస్తే ఇది నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. పోకో F7 కి సంబంధించిన లాంచ్ డేట్ గురించి, ప్రైస్ గురించి ఏమన్నా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని చెప్పేసి సర్చ్ చేస్తూ ఉంటే పేజ్ అయితే కనిపించింది. నిజంగా దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్ చూసాక నా కళ్ళు తిరిగాయి. ఇంట్లో ఏకంగా 310MP కెమెరా, 7700 mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారని రాసుకొచ్చారు. మ్యాటర్ చూసాక నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇలాంటి ఫేక్ కంటెంట్ మీకు కూడా ఎప్పుడైనా తగిలిందా? ఇక ఈ మొబైల్ కి సంబంధించిన ఇండియన్ కన్ఫర్మ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్. రీసెంట్ గానే మనం లైవ్ చేసినప్పుడు చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చిందండి. ఇలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారని మాత్రం కోరుకుంటున్నాను. సరే, ఈ మొబైల్ కి సంబంధించిన కెమెరా లుక్ ఒకటి బయటకైతే వచ్చింది, మరి ఇలానే వస్తుందో లేదో చూడాలి. బేసికలీ రెడ్మీ టర్బో 4 Pro ని ఇండియాకి పోకో F7 కింద తీసుకొస్తున్నారు, కానీ లీక్ అయిన ఇమేజ్ లో మాత్రం కెమెరా డిజైన్ కానీ, కెమెరా పక్కన ఉన్న డిజైన్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. మేబీ అదొక స్పెషల్ ఎడిషన్ కావచ్చు. లాస్ట్ టైం కూడా స్పైడర్ మ్యాన్ ఎడిషన్ అని ఒకటి తీసుకొచ్చారు కదా, అదొక మోడల్ తప్ప మిగతా అంతా కూడా రెడ్మీ టర్బో 4 Pro లాగానే ఉంటుంది. ఈసారి పోకో F7 అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, చాలా స్ట్రాంగ్ అండ్ చాలా వెయిట్ కూడా మోయగలుగుతుందని వీడియోస్ అయితే చూపిస్తున్నారు. 6.83 inches కి సంబంధించిన చాలా పెద్ద ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5 కి రిజల్యూషన్ తో వస్తుంది. 1800 nits హై బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. బ్రైట్నెస్ ఇంకా ఉంటుంది, కానీ మనకి రియల్ టైమ్ లో హై బ్రైట్నెస్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి అదే చెప్తున్నాను. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అండ్ డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, NFC కూడా సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. 7.98 mm థిక్నెస్ తో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. 210 grams కన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే అల్యూమినియం ఫ్రేమ్ కదా. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్, LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏ ఫీచర్స్ కూడా రీసెంట్ టైమ్ లో పోకో మొబైల్స్ లో బాగానే ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ 15 తోనే వస్తుంది, 16 రావడానికి ఇంకా చాలా టైం ఉంది. సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 50+8MP. మెయిన్ కెమెరా సోనీ LVT 600 సెన్సార్ అయితే వాడారు, OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 20MP కెమెరా అయితే ఇస్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే iQOO Neo 10 కన్నా కాస్త తక్కువగా ఉంటుంది. పోకో ఫోన్స్ లో అయితే కెమెరాస్ అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము. చైనాలో 7550 mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్ ని గ్లోబల్ గా తీసుకొచ్చినప్పుడు 6550 mAh బ్యాటరీకి అయితే తగ్గించారు. బట్ ఇండియాకి మాత్రం గ్లోబల్ లాగా 6000 ఇస్తారా, చైనా లాగా 7000 ఇస్తారా మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు, కానీ బ్యాటరీకి సంబంధించిన ఎలాంటి లీక్స్ అయితే బయటకు రాలేవు. ఒకవేళ 7550 mAh బ్యాటరీతో ఇండియాకి తీసుకొస్తే కనుక ఒక రేంజ్ లో యాడ్స్ అయితే ఇస్తారు. ఇంకా అడిషనల్ గా IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది, Wi-Fi 7 ఇంకా బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఎవరైతే పోకో మొబైల్స్ లో మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుంది అని అనుకుంటారో వాళ్ళైతే పోకో బ్రాండ్ సైడ్ అసలు వెళ్ళకండి, ఎందుకంటే అనుమానం పెనుభూతం అంటారు. మీకు కావాలని ఆ ప్రాబ్లం కూడా రావచ్చు. అదర్వైజ్ పోకో F1 నుంచి ఫాలో అవుతూ ఉంటారు కదా ఫ్యాన్ బేస్ వాళ్ళు, వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. పోకో వాళ్ళు కూడా ఈసారి కొత్తగా పోకో F1 నుంచి పోకో F6 వరకు అన్ని మొబైల్స్ చూపిస్తూ ఈసారి రాబోయే పోకో F7 అయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే పోకో F ఫ్యామిలీ మొత్తం ఉంది, కానీ ఈ F7 మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను వీడియో చేస్తున్న టైంకి అయితే కనిపించలేదు. లాంచింగ్ అయితే ఇంకా ఎంతో టైం అయితే లేదండి. నేను అనుకుంది ఏంటంటే June 20 వరకు లాంచ్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మొబైల్ కనుక వస్తే iQOO Neo 10 కి ఖచ్చితంగా కాంపిటీషన్ లాగా ఉంటుంది. ప్రైస్ కూడా Neo 10 తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ లోనే పెడతారు, అది కూడా 8/256GB వేరియంట్. ఆల్రెడీ ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. హ్యారీ పాటర్ ఎడిషన్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే పైన కార్డ్స్ లో ఇస్తాను, చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పోకో లవర్స్ కోసం మాత్రమే అండి. ఈ వీడియో అయితే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.